అమరావతికి చట్టబద్ధత వల్ల జగన్కు మేలు జరగబోతోందా? జగన్ వస్తే రాజధాని మారుస్తాడు అనే ప్రచారం చేసే అవకాశాన్ని టీడీపీ కోల్పోనుందా? జగన్ వచ్చినా రాజధాని మార్చలేడు అని ప్రకటించడం ద్వారా టీడీపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందా? అమరావతి పరిధిని నిర్ణయించకుండా బిల్లు పెట్టడం ద్వారా వైసీపీకి ఒక లూప్ హోల్ దొరికినట్టయిందా? వచ్చే 3 ఏళ్లలో కూడా రాజధాని కట్టలేదు. అందుకే భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే రాజధాని మార్చకుండా అమరావతికి చట్టబద్ధత తీసుకొస్తున్నామని టీడీపీ తమ వైఫల్యాలను చెప్పకనే చెబుతోందా? అసెంబ్లీలో కూటమి నేతలు మనం విడిపోకూడదు అని చెప్పడం ద్వారా ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపారు? జగన్ వచ్చినా రాజధాని మార్చలేడు అని చెప్పడం ద్వారా జగన్ భవిష్యత్తులో అధికారంలోకి రావచ్చు అని కూటమి నేతలు చెప్పదలుచుకున్నారా? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. కానీ రాజకీయంగా దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? రాజధాని విషయంలో అనిశ్చితి తొలగిపోతే ఎన్నికల్లో ఈ అంశం ప్రస్తావన ఉండదు. జగన్ వస్తే మారుస్తాడనే చర్చకు ఆస్కారం లేకుండా చేయడం ద్వారా టీడీపీ ఒక బలమైన అస్త్రాన్ని కోల్పోయిందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి అని నిర్ణయించి అందుకు అడుగులు ముందుకు వేసే గొప్ప అవకాశం టీడీపీ వశమైంది. కానీ టీడీపీ రాజధానిని ముందుకు తీసుకెళ్లడం, చెప్పుకోదగ్గ స్థాయిలో శాశ్వత నిర్మాణాలు కట్టడం, అమరావతికి ప్రజల మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. తాత్కాలిక భవనాలు, గ్రాఫిక్స్, మెట్రో, హైపర్ లూప్ వంటి పదాలతో ప్రజల అంచనాలను విపరీతంగా పెంచేసింది. 2019 ఎన్నికల ముంగిట ప్రజలకు అమరావతిని ఒక రూపంలో చూపించడంలో ఘోరంగా విఫలమైంది. తాత్కాలిక భవనాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేయడాన్ని వైసీపీ హైలైట్ చేస్తూ అమరావతి ఒక కుంభకోణంగా చూపించడంలో, ప్రజలను కన్విన్స్ చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది. 2019 ఎన్నికల్లో జగన్ వస్తే రాజధానిని మార్చేస్తాడు, అందుకే అమరావతిని రక్షించుకోవాలి అనే నినాదంతో ఎన్నికలకు వెళ్ళినా ఆ ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పలేదు. అమరావతి పరిధిలోని అన్ని నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. జగన్ వస్తే రాజధాని మారుస్తాడు అనే ప్రశ్న నాడు గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల్లో ఒక చర్చగా మారలేదు. తర్వాత 2019 జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలను మెప్పించకపోగా అనాలోచిత నిర్ణయంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేసింది. ఇలా ఈ వ్యతిరేకత తీసుకురావడంలో టీడీపీ ఆ పార్టీ అనుకూల పత్రికలు చేసిన ప్రచారం వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలను, అమరావతి రైతులను 3 రాజధానుల నిర్ణయం ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా జగన్ వచ్చిన రాజధానిని మార్చలేడు అని చట్టబద్ధత కల్పిస్తూ స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా టీడీపీ తన చేతులతో తనే ఒక బలమైన ప్రచారాన్ని వదిలేసుకుంది అనే అనుమానం అయితే కలగక మానదు. రేపు ఎన్నికల సమయంలో రాజధాని మారిపోతుంది అని ప్రజలను భయపెట్టే అవకాశం ఇక టీడీపీకి ఉండదు. ఎందుకంటే జగన్ వచ్చినా చట్టం ప్రకారం ఏమీ చేయలేడు అని టీడీపీ భరోసా ఇచ్చేస్తోంది. జగన్ వస్తే భవిష్యత్తులో 3 రాజధానుల విధానాన్ని అమలు చేస్తాడు అనే ప్రచారం ఇప్పటికీ బలంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ భయం లేదని కూటమి నేతలే సర్టిఫై చేయడం వల్ల జగన్ తదుపరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఆ నెగటివ్ ఇమేజ్ నుంచి సులభంగా బయటపడే ఛాన్స్ దొరికినట్టు అయిపోయింది. ముఖ్యంగా రాజధాని పరిధిని స్పష్టంగా నిర్ణయించకుండా బిల్లు తీసుకురావడం వైసీపీకి దొరికిన మరో లూప్ హోల్. ఇది భవిష్యత్తులో కేవలం ఒక చిన్న గెజిట్ నోటిఫికేషన్తో మార్పులు చేసే వెసులుబాటు ఇస్తుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నాయి. అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టబద్ధత, ఆ బిల్లులో పరిధిని ఖచ్చితంగా నిర్ణయించకపోవడం అనేది రాజకీయంగా అటు సాంకేతికంగా ఒక చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా ఒక మాస్టర్ ప్లాన్ లేదా రాజధాని నగరం అన్నప్పుడు దాని భౌగోళిక సరిహద్దులు చట్టంలోనే స్పష్టంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిధిని నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వానికి వదిలేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వమైనా ఒక సింపుల్ గెజిట్ నోటిఫికేషన్తో ఆ పరిధిని మార్చేసే అవకాశం ఉంది. ఇక్కడే వైసీపీకి
ఒక బలమైన లూప్ హోల్ దొరికినట్టయింది. ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వం మారితే చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేకుండానే కేవలం రాజధాని పరిధిని తగ్గిస్తున్నామని చెప్పి అమరావతిని కేవలం కొన్ని ఎకరాలకే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అంటే చట్టం ప్రకారం రాజధాని అమరావతిలోనే ఉంటుంది, కానీ దాని విస్తీర్ణం మాత్రం కనుమరుగైపోవచ్చు లేదా గుంటూరు కృష్ణా జిల్లాలోని మరో ప్రాంతానికి మార్చుకునే అవకాశము ఉండొచ్చు. అంటే రాజధాని మార్పు విషయంలో చట్టబద్ధత కల్పించినప్పటికీ భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారితే ఏది అసాధ్యం కాదు. ముఖ్యంగా కేంద్రంలో ఏ పార్టీకైనా స్పష్టమైన మెజారిటీ లేక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జగన్ నేతృత్వంలోని వైసీపీ ఎంపీల మద్దతు అనివార్యమైన పరిస్థితి వస్తే అప్పుడు సీన్ పూర్తిగా మారిపోవచ్చు. రాజకీయాల్లో ప్రభుత్వాల మధ్య ఇచ్చిపుచ్చుకునే పాలసీ సర్వసాధారణం. 2019 నుండి 2024 మధ్య బీజేపీ వైసీపీలు ఒక అవగాహనతో ముందుకెళ్లాయి. 2020లో కేంద్రం ఒక వివరణ ఇస్తూ రాజధాని అంశం కేంద్రానికి సంబంధం లేదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారం అని స్పష్టంగా పేర్కొంది. అలాగే వైసీపీకి అనేక అంశాలు సహకరించాయి. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుల ద్వారా కేంద్రంలో కీలక బిల్లుల్ని పాస్ చేయించుకోగలిగింది. ఇక భవిష్యత్తులో కూడా జగన్ రాజకీయంగా బార్గెయిన్ చేసే పొజిషన్లో ఉంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలు జగన్ అవసరాన్ని బట్టి చట్టాల్లో మార్పులు చేయవచ్చు. తన మద్దతుకు ప్రతిఫలంగా జగన్ గనక 3 రాష్ట్రాల అంశాన్ని లేదా అమరావతి చట్టాన్ని సవరించే వెసులుబాటును డిమాండ్ చేస్తే అధికారం కోసం కేంద్రం దానికి తలొగ్గే అవకాశం లేకపోనూ లేదు. చట్టం అనేది అసెంబ్లీలో మెజారిటీ ఉంటే మార్చగలిగేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక బిల్లు తెచ్చినట్టే రేపు జగన్ గనక మళ్ళీ పవర్లోకి వచ్చి కేంద్రంతో సత్సంబంధాలు లేదా కింగ్ మేకర్ హోదాను కలిగి ఉంటే ఆ చట్టానికి సవరణలు చేయడం లేదా కొత్త బిల్లును ప్రవేశపెట్టడం పెద్ద కష్టం కాదు కదా. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికే ఉంటుందని గతంలో కోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించాయి. కాబట్టి ఇప్పుడున్న చట్టబద్ధత అమరావతి రాజధానిని మార్పు చేసేందుకు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తుందే తప్ప ఖచ్చితంగా రాజధాని మార్పు చేయడానికి వీల్లేదు. ఇదొక డెడ్ ఎండ్ అని చెప్పడానికి ఎలాంటి స్కోప్ లేదు. రాజకీయ బలం మరియు ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయి ఉంటే ఏ చట్టాన్నైనా బైపాస్ చేయడం లేదా అనుకూలంగా మార్చుకోవడం అసాధ్యమేమీ కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక మరోవైపు చూసుకుంటే అమరావతికి చట్టబద్ధత కల్పించడం వెనుక కూటమి ప్రభుత్వం డిఫెన్స్ స్ట్రాటజీని అనుసరిస్తోందనే వాదనకు ఈ బిల్లు గట్టి బలాన్నిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజలకిచ్చిన హామీల అమలు, ఇతర కారణాల వల్ల వచ్చే 3 ఏళ్లలో తాము అనుకున్న స్థాయిలో రాజధానిని పూర్తి చేయలేమని టీడీపీకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చినట్టుగా కనిపిస్తోంది. అంటే టీడీపీ ఇప్పటికే అమరావతి రైతులకు అద్భుతాలు చూపిస్తామని ఆశ పెట్టి భూసేకరణ చేసింది. ఎంతటి పెద్ద భవంతులు పూర్తి చేసినా ఇక్కడకు కంపెనీలు రాకపోతే, కంపెనీలు వచ్చేందుకు అనువైన ఎకో సిస్టమ్ లేకపోతే రాజధానిగా అమరావతి విఫలమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక కొత్త సిటీ నిర్మాణం, ఆపై కంపెనీలు ఆ సిటీకి రప్పించడం ఒక హెర్క్యులియన్ టాస్క్. ఐటీ సెక్టార్ మందగమనం, ఏఐ రాకతో ఉద్యోగాల కోత, ఇతర పరిస్థితుల వల్ల అమరావతికి కంపెనీలు రాకపోతే రాజధాని ప్రాంతం గోస్ట్ సిటీగా మారే అవకాశం లేకపోలేదు. ఈ కారణాల చేత అమరావతి నిర్మాణాన్ని ఆలస్యం చేస్తూ మరో 20 ఏళ్లు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉండడము అని ఇప్పటికే టీడీపీ చెబుతూ వస్తోంది. కానీ ప్రజలు అందుకు ఒప్పుకుంటారా? 5 ఏళ్లలో ఒక కొలిక్కి రావాల్సిన రాజధాని 10 ఏళ్లు గడిచినా ఇంకా బేస్మెంట్ దశలో ఉంటే అది టీడీపీ వైఫల్యంగా ప్రజలు భావించరా? వచ్చే 3 ఏళ్లలో కూడా అమరావతిని నిర్మించలేమని కూటమి ప్రజలకు చెప్పదలుచుకుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మేము ఉన్నా లేకపోయినా రాజధాని మాత్రం అక్కడే ఉండాలి అని చెప్పడం ద్వారా అమరావతిని ఒక అస్థిరమైన ప్రాజెక్ట్ నుంచి శాశ్వత ప్రాజెక్టుగా మార్చే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. మేము మళ్ళీ గెలవకపోవచ్చు అనే భయం వల్లే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనే మూడ్లోకి ప్రజలు వెళ్తే కూటమికి ఈ చట్టబద్ధత అంశం ఒక కౌంటర్ ప్రొడక్టివ్గా మాత్రమే మారుతుంది. అంటే అభివృద్ధిపై పూర్తి ధీమా ఉంటే చట్టాలతో పని లేకుండా పనులు వేగవంతం చేయాలి.
కేవలం పేపర్ మీద సంతకాలతో రాజధానిని కాపాడాలనుకోవడం క్షేత్రస్థాయిలో నిర్మాణ వేగంపై ప్రభుత్వానికి ఉన్న అపనమ్మకాన్ని సూచిస్తోంది. రాజధాని కట్టలేమని భవిష్యత్తులో భయాన్నే ఈ చట్టబద్ధత రూపంలో టీడీపీ బయట పెడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతలు మనం విడిపోకూడదు, ఐక్యంగా ఉండాలని పదే పదే నొక్కి చెబుతున్నారు. ఇదొక రకంగా ప్రత్యర్థి అయిన జగన్ను అప్రమేయంగా ఒక బలమైన శక్తిగా చిత్రీకరించినట్టు అవుతోంది. ఎందుకంటే ఒక వ్యక్తిని లేదా ఒక పార్టీని ఓడించడానికి ఇన్ని పార్టీలు కలిసి ఉండాలి, ఏ మాత్రం విడిపోయినా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పడం ద్వారా అవతలి వ్యక్తి ఎంతటి బలవంతుడో కూటమి నేతలే స్వయంగా ప్రజలకు వివరించి చెప్తున్నట్టుగా ఉంది. సాధారణంగా రాజకీయాల్లో అధికార పక్షం తమ బలాన్ని అభివృద్ధిని చాటి చెప్పాలి, కానీ మేము విడిపోతే వాడు వచ్చేస్తాడు అనే భయాన్ని పదే పదే ప్రదర్శించడం వల్ల ప్రజల్లోకి ఒక నెగటివ్ సిగ్నల్ వెళ్లే అవకాశం ఉంది. ఇది జగన్ కు ఒక రాజకీయంగా అడ్వాంటేజ్ గా మారుతుంది. నేను ఒక్కడే వారంతా కలిసి వస్తున్నారనే సింగిల్ వర్సెస్ ఆల్ సెంటిమెంట్ ను జగన్ జనంలోకి తీసుకెళ్లడానికి కూటమి నేతలే అవకాశం ఇచ్చారు. విడిపోకూడదనే పిలుపుతో ఉన్న అంతరార్థం క్షేత్రస్థాయిలో కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఇంకా పూర్తి స్థాయి సమన్వయం కుదరలేదా, లేదా ఓట్ల చీలిక భయం ఇంకా వెంటాడుతోందా అనే అనుమానాలు ప్రస్తుతం కలిగిస్తున్నాయి. అభివృద్ధి మంత్రాన్ని పక్కన పెట్టి కేవలం ఒక వ్యక్తి భయంతో ఈ కూటమి నిలబడి ఉంది అనే భావన కలిగించడం వల్ల తెలియకుండానే జగన్ ను ఆ రాజకీయ చదరంగంలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చేశారు. ఇది కూటమి ఐక్యతను చాటడం కంటే జగన్ ఇమేజ్ ను మరింత పటిష్టం చేసేలా ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముగింపుగా చూస్తే జగన్ వచ్చినా రాజధాని మార్చలేడు అని టీడీపీ నేతలు పదే పదే నొక్కి చెప్పడం అటు జగన్ కు మేలు చేస్తుందా అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవైపు అమరావతి రైతులకు, ఇన్వెస్టర్లకు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు, కానీ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని అధికార పక్షమే స్వయంగా అంగీకరిస్తోందా అనే సందేహం సామాన్య ఓటర్లలో ప్రస్తుతం కలుగుతోంది. రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం అనేది గెలుపు గుర్రం ఎక్కడానికి చాలా ముఖ్యం, కానీ ఇలాంటి వ్యాఖ్యలు కూటమి శ్రేణుల్లో ఒక రకమైన డిఫెన్సివ్ అప్రోచ్, భవిష్యత్తుపై అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి. నిజానికి రాజధానిని చట్టాలతో కాకుండా 5 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధిని చూపించి కాపాడుకోవాలి. అలా కాకుండా కేవలం చట్టపరమైన అడ్డంకులు సృష్టించి జగన్ను ఆపాలనుకోవడం క్షేత్రస్థాయిలో కూటమి పట్టు సడులుతోందా అనే ప్రశ్నలకు తావిస్తోంది. జగన్ రావచ్చు అనే ముందస్తు భయాన్ని ప్రదర్శించడం ద్వారా తెలియకుండానే వైసీపీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతూ జగన్ మళ్ళీ రేసులోకి తెచ్చినట్టుగా అయింది. అభివృద్ధి మంత్రాన్ని బలంగా వినిపించాల్సిన చోట అభివృద్ధి మంత్రాన్ని బలంగా వినిపించాల్సిన చోట ఇలాంటి రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు కూటమికి లాభం కంటే నష్టమే ఎక్కువ చేసేలా కనిపిస్తున్నాయి. అంతిమంగా ఈ చట్టబద్ధత అమరావతికి రక్షణ కవచం అవుతుందో, లేక జగన్ రాజకీయ పునరాగమనానికి పరోక్షంగా బాటలు వేస్తుందో వేచి చూడాలి.